అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఇందుకూరు 1 కాలనీ ఆర్&ఆర్ కాలనీకి పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కాలనీకి మన విచ్చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే కేంద్ర జలశక్తి మంత్రివర్యులు అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ జీకి మనస్ఫూర్తిగా జిల్లా ప్రజల తరపున అట్లాగే ప్రత్యేకంగా ఆర్&ఆర్ కాలనీ ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతున్నాం। సో ఇక్కడ ఈ ఆర్&ఆర్ కాలనీలో మంటూరు, ఏనుగులగూడెం, అగ్రహారం అని 3 గ్రామాల యొక్క ట్రైబల్ పాపులేషన్ ని ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది సార్। 350 ఇళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ। సో 350 ఇళ్ళలో 304 ఇళ్ళు ఆక్యుపై అయ్యాయి సార్। 44 ఇళ్ళు ఇంకా పూర్తయి ఆక్యుపై అవడానికి రెడీగా ఉన్నాయి। అట్లాగే ఇక్కడ ల్యాండ్ ఫర్ ల్యాండ్, అక్కడ భూమి కోల్పోయిన వారికి ఇక్కడ భూమి 87 మంది రైతులకు 87 farmers received land for land sir of 161 acres in this entire R&R colony, and R&R benefits were paid to 271 people sir out of 350. 79 persons are yet to receive compensation. They are all eligible sir. There are about 40 grievances sir. మేము అర్హులమే, మమ్మల్ని కూడా ఆర్&ఆర్ ప్యాకేజీ ఇప్పించాలి అని ఒక 40 వినతులు అర్జీలు ఈ కాలనీలో వచ్చాయి సార్। సో ఇవన్నిటి స్నాప్ షాట్ తో ఇప్పుడు ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ శ్రీ శశిభూషణ్ సార్ని బ్రీఫ్ గా ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తే తమరి అనుమతితో మిగతా ఒక 2-3 గ్రామస్తుల్ని ఇంటరాక్షన్ కోసం అనుమతిస్తాం। థ్యాంక్ యూ సార్। సభకు నమస్కారం। టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి మీ అందరి తరఫు నుంచి మన గ్రామంకి, మన కాలనీకి విచ్చేసిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ కేంద్ర మంత్రి శ్రీ షెకావత్ గారికి స్వాగతం చెప్తూ, ఈ కాలనీకి నేను దాదాపు 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఒక మోడల్ హౌస్ మాత్రమే ఇక్కడ కడుతున్నారు। అప్పుడు ఈ రోజు వచ్చినప్పుడు చాలా కోలాహలంగా మొత్తం కాలనీలో దాదాపు 300 ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఫ్యామిలీ షిఫ్ట్ అయి ఉన్నారు। ఇక్కడ అన్ని గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్వీసెస్, స్కూలు, అంగన్వాడీ సెంటరు, బియ్యము, అంతా స్కీమ్స్, నవరత్నాలు స్కీమ్ కింద రావాల్సిన బెనిఫిట్స్ అంతా వస్తున్నాయి। ల్యాండ్ ఫర్ ల్యాండ్ కింద కూడా ఇప్పుడే మంత్రి గారు ఒక ఇంటికి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారే చెప్పారు, వారు 2 పంట, ఒక పంట వరికి అయిపోయింది, ఇంకా 2 పంట మళ్ళీ వరికి పోయారు। చాలా వరకు ఈ కాలనీ సెటిల్ అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది। ఇంకా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి। ఒక చోటు నుంచి ఒక చోటుకి వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ కొత్తగా, చిన్నగా, పెద్దగా వస్తూనే ఉంటాయి। మేము గవర్నమెంట్ సైడ్ నుంచి అటువంటి అన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటూ ఈ కాలనీకి ఈ ఆర్&ఆర్ కాలనీకి ఖచ్చితంగా ఒక మంచి కాలనీగా, ఒక బెస్ట్ ఐడియల్ కాలనీగా డెవలప్ చేసుకుంటామని హామీ ఇచ్చుకుంటూ, ఇప్పుడు జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవనీయులు మంత్రి గారు మరియు గౌరవనీయులు మన చీఫ్ మినిస్టర్ గారు మీ అందరితో మాట్లాడతారు। థ్యాంక్ యూ। ఇప్పుడే మనం అందరం మాట్లాడుకున్నట్టు ఈ కాలనీకి ఇప్పుడే ఏనుగులగూడెంలోకి ఇంటికి కూడా వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారు। అట్లాగే ఇప్పుడు కొంతమంది ఇక్కడ మనకి 3 గ్రామాల నుంచి ప్రతినిధులు ఉన్నారు। సో కొంతమంది వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం జరిగింది, మంచి వాళ్ళకి సమస్యలు ఏమున్నాయి అని చెప్పి వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను। మెయిన్గా ఇది ఇక్కడ గ్రామంలో ప్రజలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకున్న మౌలిక వసతులు ఏమిచ్చాం మనం, మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది। అలాగే వారి వెంట జలశక్తి మంత్రివర్యులు కూడా రావడం జరిగింది। సో మొదటిగా మనకి మంటూరు, ఇక్కడ ఎక్కువ ప్రజలు మంటూరు గ్రామం నుంచి ఉన్నారు, 172 కుటుంబాలు। దాని తర్వాత ఏనుగులగూడెం నుంచి 107 కుటుంబాలు ఉన్నారు। అట్లాగే అగ్రహారం నుంచి ఒక 70 సుమారు కుటుంబాలు ఉన్నారు। సో ముందుగా అన్నిటికంటే ఎక్కువ గ్రామం నుంచి నిర్వాసితులు ఉంటున్నటువంటి మంటూరు నుంచి ఒక వ్యక్తిని రమ్మని అభ్యర్థిస్తున్నాను। హలో, సభకు నమస్కారం సార్।
నా పేరు కోన సత్యనారాయణ సార్. ఇక్కడ ఈ సభకు విచ్చేసినటువంటి గవర్నీలైన నా పేరు కోన సత్యనారాయణ రెడ్డి సార్. మాది మంటూరు గ్రామం సార్. మాది కోన సత్యనారాయణ రెడ్డి సార్. మాది మంటూరు గ్రామం సార్. మా ఫ్యామిలీలో నేను, నా భార్య, 3 పిల్లలు ఉంటాం సార్. అలాగే మా అమ్మ నాన్న కూడా ఉంటారు సార్. వాళ్ళకి R&R ప్యాకేజ్ వచ్చిందండి. అలాగే మాకు కూడా వచ్చింది సార్. ఇక్కడ R&R ప్యాకేజీతో పాటు 6,80,000 ఇచ్చారు సార్. మాకు పక్కా ఇల్లు కట్టించారు, సీసీ రోడ్లు వేసారు, అలాగే నీటి వసతి కూడా కల్పించారు సార్ మాకు. అలాగే మా నాన్నకి మా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల నుండి అమ్మ ఒడి, అలాగే మా అమ్మగారికి రైతు భరోసా, మా నాన్నగారికి పెన్షన్ కూడా వస్తుంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మా గ్రామంలో అయితే ఆ గోదావరి గిల్ల వాటర్ తెచ్చుకున్నాం సార్, లేకపోతే హ్యాండ్ పంపుల ద్వారా తెచ్చుకున్నాం సార్. కానీ ఇక్కడ మా జగనన్న ఇక్కడ మాకు గృహాలు నిర్మించి ఇక్కడ మౌలిక సదుపాయాలను కల్పించారు సార్. ఇక్కడ అందుబాటులోని గ్రామ సచివాలయం, అలాగే PHC సెంటర్, అంగన్వాడీ సెంటర్, మా పిల్లలు పక్కన చదువుకోవడానికి స్కూలు, అలాగే మాకున్న సమస్యలను ఎక్కడికి పోయి తీర్చుకున్నాం సార్. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మా సమస్యల్ని మా వాలంటీర్లే పరిష్కరిస్తున్నారు సార్. మాకు ఎప్పుడు కూడా మా వేణమ్మ గారు మా ఇంటింటికి తిరిగి మా యొక్క ఆరోగ్యాన్ని పరిశీలిస్తూనే ఉంటారు సార్. ఇక్కడ కాకపోతే సార్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు అన్నీ బాగున్నాయి సార్. కానీ మాకు ఉపాధి లేదు సార్. ఇక్కడ ఉపాధి అంటే మాకు 100 రోజులు ఇచ్చారు సార్. మేము భార్య భర్తల మీద చేస్తే 50 రోజులు అయిపోతున్నాయండి. కానీ ఆ ఉపాధి హామీ పథకాన్ని 200 వరకు పొడిగిస్తే మేము ఆ పని చేసుకొని బతుకుతాం సార్. అలాగే మాకు డీనమూనా భూములు ఉన్నాయి సార్. ఆ డీనమూనా భూములకి పరిశీలించి త్వరితగతిన ఆ డబ్బులు కనుక మాకు వేస్తే ఎకరం కొనుక్కొని దాన్ని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాం సార్. అలాగే మా పాత గ్రామం మంటూరు సార్. ఆ మంటూరు గ్రామంలో మాకు పశువులు ఉన్నాయి సార్. ఆ పశువులకి అక్కడైతే మాకు స్థలాలు ఉంటే అక్కడ పాకలు వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే ఇంటి స్థలం ఉంది సార్. కానీ వాటిని ఎక్కడ కట్టించుకోవాలో మాకు తెలియట్లేదు. కాబట్టి ఓకే సార్, 9 months సార్. 9 months. మా అమ్మ నాన్నగారు నాతో పాటు ఉంటారు సార్. వాళ్ళకి కూడా వేరే సపరేట్ హౌస్ R&R 6,40,000 ఇచ్చారు సార్. గుర్తొస్తూ ఉంటుంది సార్. కానీ వచ్చిన సార్ రేపు పొద్దున్న ఇంకా అది మునిగిపోయింది కాబట్టి మాకు సంవత్సరం కాదు సార్. ప్రస్తుతానికి ఇక్కడ డెవలప్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి. పాతిలు గుర్తొస్తాయి సార్. కాబట్టి మా పునరావాస కాలనీకి మా జగనన్న గారు, గవర్నర్ శ్రీ ముఖ్యమంత్రి గారు మా పునరావాస కాలనీకి, అలాగే కేంద్ర మంత్రి గారు ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్. కాబట్టి మా పనులు త్వరగా పూర్తి చేస్తే ఇంకా మేము మా పనులు చేయాలని కోరుకుంటున్నాం సార్. మా కాలనీకి వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్. అందరికీ అవకాశం ఇచ్చినటువంటి మా జగనన్న గారికి, అలాగే గవర్నర్లు, కేంద్ర మంత్రి వర్యులకి నా కృతజ్ఞతలు సార్. ఇంతటితో విరమించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Thank you, Satyanarayan Reddy. Sir, mainly he has raised 3 grievances, sir. One is NREG's increase in the mandates for R&R colonies, sir. Second, cattle, sir. We have provided houses. He wanted a cattle shed commonly for the village, sir. Third point, he raised his deform patta compensation, sir. So there were assigned lands there, sir, in the old colony. The assigned lands, land to land, we have given for patta lands, sir, private lands. For assigned lands, we are still to pay them compensation, sir. 281 acres is pending, sir. That we will be paying, sir. We have notified in the newspaper, sir. Called for objections, 281 acres. With the passage of time, we'll clear that, sir. This demand seems to be very genuine when he speaks about the common place to tie up the cattle. Sir. Need of the village. Yes, sir. There should be some provision of camels, common place for grazing and common place for to tie up their families. And the burial grounds. Yes, sir. Burial ground, initially we have given government land as burial ground, sir. Then they said boulders are there, we want to shift this burial ground. Then we have notified a private land of 3 acres, sir. Now burial ground, they are happy with burial grounds. But cattle we have not provided in past part of infrastructure, sir. We have only provided cattle troughs, sir, for water, but not cattle shed. Will include, sir, R&R. Cattle shed, sir. We have only provided, yes. So next, మనకి ఏనుగుల గూడెం గ్రామం నుంచి అతి ఎక్కువ మంది నెక్స్ట్ గ్రామం ఏనుగుల గూడెం కాబట్టి ఒక వ్యక్తి ఏనుగుల గూడెం గ్రామం నుంచి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతాను.
సభకు విచ్చేసి ఉన్న శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగనన్న గారికి అలాగే కేంద్ర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ఆఫీసర్స్ అందరికీ, నా జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సార్, నా పేరు మడకం పోసమ్మ, కోయ ఎస్టీ కులానికి చెంది ఉన్నానండి. మా కుటుంబ సభ్యులు 4 ఉంటామండి. మా నాన్నగారు, అమ్మ, తమ్ముడు ఉంటామండి. మా నాన్నగారికి, మా తమ్ముడికి పక్కా ఇల్లు R&R ప్యాకేజ్ వచ్చిందండి. అలాగే మాకు ఇంటికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ వాటర్, కరెంట్, బాత్రూమ్ గట్టా ఇచ్చారండి. మాకు చాలా సంతోషం అండి. మా పాత ఊర్లో అయితే మేము బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చాక అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయండి. అలాగే మేము వాడిన వాటర్ గట్ట బయటకు పోవడానికి డ్రైన్లు ఇప్పించారండి. సీసీ రోడ్లు కూడా ఇప్పించారండి. మా పూర్వ ఎనుగుడుగూడెంలో మాకు రోడ్డు ఉండేది కాదు సార్, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడైతే మాకు సీసీ రోడ్డు ఉంది సార్. చాలా హ్యాపీ సార్. జగనన్న గారికి వందనాలండి. అలాగే మాకు స్కూలు, అంగన్వాడీ, సబ్ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్, అలాగే మాకు సచివాలయం ఇప్పించారండి. మా కోవిడ్ టైంలో కూడా మా నర్స్ గారు మా ప్రతి ఇంటికి వెళ్ళి సేవలు అందించారండి. మేము చాలా ఇబ్బందులు పడకుండా నర్సు గారు సహాయం చేశారండి. ఇవన్నీ చేయించి మా చిన్న చిన్న అవసరాలు తీరడానికి కోసం కూడా మాకు సచివాలయం ద్వారా వాలంటీర్లు మా పనులు చేసి పెట్టారు త్వరగతిగా. కాబట్టి ఇవన్నీ చేసి పెట్టినందుకు మా ప్రభుత్వం వారికి వందనాలండి. అలాగే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మా గ్రామంలో, ఏనుగులగూడెం గ్రామంలో 106 మంది ప్రజలకు R&R ప్యాకేజ్ ఇచ్చారండి. అలాగే ఇంకా 20 మంది వరకు R&R ప్యాకేజ్ రాలేదండి. మేము అర్హులమే ఉన్నాం సార్. కాకపోతే మేము మ్యారేజ్లు అవన్నీ అన్న ఉద్దేశంతో ఆడపిల్లలకి R&R ప్యాకేజ్ లేదు అన్నారు సార్. అది కూడా మేము అప్పీల్ చేసుకొని ఉన్నాం సార్. మరి అది కూడా పరిశీలించి మా అర్హతను బట్టి మాకు R&R ప్యాకేజ్ ఇప్పిస్తారని ప్రభుత్వం వారికి కోరుచున్నాం సార్. అలాగే సార్, మరి నాకు అదే షీ నోస్ మ్యారేజ్ అయిందన్న కారణంతో, మ్యారేజ్ అయితే సెపరేట్ ఫ్యామిలీ, వేరే ఒక అమ్మాయికి మన కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో సార్ 18 years దాటి ఉండాలి. ఆమె మ్యారేజ్ కాకుండా ఉంటే మనం ఇస్తాం సార్. మ్యారేజ్ అయితే భర్త ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మ్యారేజ్ అనే కారణంతో మనం ఇవ్వలేదు. కట్ ఆఫ్ డేట్కి 18 years పూర్తయి ఉండాలి సార్. మ్యారేజ్ కాకుండా ఉంటే అమ్మాయికి వీఆర్ గివింగ్ హౌస్ సార్. వేరే ఊరికి వెళ్ళిపోతారు భర్త దగ్గరికి సార్. భర్త కెన్ బి ఏ ట్రైబ్ ఆర్ నాన్ ట్రైబ్ సార్. సో ఆ భర్త దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ భర్త కుటుంబం కింద పరిగణిస్తాం సార్. ఇప్పుడు భర్త సబ్మర్జెన్స్ ఏరియాలో ఉంటే వీళ్ళకి అన్నీ వస్తాయి సార్. భర్త సబ్మర్జెన్స్ ఏరియాలో లేరు అనుకోండి సార్, నాన్ సబ్మర్జెన్స్ ఏరియాలో ఉన్నారు, దెన్ దే విల్ నాట్ గెట్ దట్ బెనిఫిట్స్. హెర్ కేస్ ఈజ్ ఆల్సో దట్ మ్యారేజ్ కేస్ ఉంది. కానీ సార్ మాకు 2012లో మేమైతే అర్హులమే ఉన్నాం సార్. మా ఊర్లో 11-12 మంది అర్హులై ఉన్నామండి. అప్పుడు మాకు ప్యాకేజ్ 2,80,000 కూడా చూపించారు సార్. మా ఫ్లాట్ నెంబర్స్ కూడా చెప్పారు సార్. మా ఫాదర్ ఇంటి పక్కనే ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పారు సార్. అప్పుడు మాకు IAS PO గారు గంధం చంద్రుడు గారు వచ్చారు. ఆయన గారు మాకు చెప్పారు సార్, మీరు ఓకే అవ్వారు, మీకు ప్యాకేజ్ వస్తుందని చెప్పారు సార్. చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవ్వాము. తర్వాత 5 years తర్వాత నాన్ ఎలిజిబిలిటీ అని మా పేర్లు చూపిస్తున్నారు సార్. ఏంటి కారణం అని మా MRO గారికి అందరికీ అడుగుతున్నాం సార్. మేము అప్పీల్ చేస్తూనే ఉన్నాం సార్. అంటే మీ మ్యారేజ్ అయిపోయింది. అయితే మాకు కట్ ఆఫ్ డేట్, మ్యారేజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఎప్పుడూ చెప్పలేదు సార్. మరి మా వయసు అయిపోతుంటే మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటామని చాలాసార్లు చెప్పాను సార్. అది ఉన్నాను. అలాగే నాలా మా గ్రామంలో చాలామంది చదువుకుని ఖాళీ ఉన్నారు సార్. వాళ్ళకి నైపుణ్య శిక్షణ అనేది ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పిస్తారని ప్రభుత్వం వారు కోరుచున్నాను సార్. అలాగే మా గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే మా కాలనీలో చదువుకొని వాళ్ళు, అదే కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఉపాధి లేదు సార్. మేము వచ్చిన తర్వాత 100 రోజులు ఉపాధి పని దినాలు అయిపోయాయి సార్. అయిపోతే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చిన అమౌంట్ కూడా ఏదో కొంచెం దాచుకున్నారండి. అయితే 1 year కంప్లీటెడ్ సార్.
ఫ్రాంక్గా చెప్పాలంటే పాతూరులో అయితే ఏ పని పడితే అది చేసుకుని ఎలా అయితే అలా బ్రతికేవాళ్ళం సార్. చెప్పాలంటే అదే బాగుంది, కానీ జీవన శైలి ఇక్కడ బాగుంది. అది కొంచెం ఉండే తీరు బాగుంది. మాకు పాతూరు కన్నా ఇక్కడ ప్లేస్మెంట్ బాగుంది సార్. ఆ? అయితే అయితే కేంద్ర ప్రభుత్వం వారికి మేము కోరేది ఏంటంటే ఉపాధి హామీ పథకం కేంద్రం తరపున వస్తుంది కాబట్టి వాళ్ళకి 100 రోజుల నుంచి 200 రోజులకి పెంచితే బాగుంటుంది సార్. తర్వాత వచ్చి మా కాలనీలో సార్ రామాలయము కమ్యూనిటీ హాల్ కట్టారు సార్. అయితే మాది 3 విలేజెస్ కాబట్టి ఆ 3 విలేజెస్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి. దాని గురించి మాకు 3 విలేజెస్కి కూడా సపరేట్ గుడి, రామాలయం, కమ్యూనిటీ హాల్ కూడా ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏమున్నా నౌ దే హ్యావ్ 1 community hall, 1 temple, sir. Initially in that old village there were 3 temples, sir. So we are ready to construct all the 3, sir. Akarlet, sir, that those temples have not received structure compensation, sir. We have told them if they form committee, because it cannot be transferred to individual accounts. If they form committee, we'll transfer them that amount so that they can 61 lakhs worth payments are pending. All the way, since it's a village, it's a form of village of 300 and some households, 350s. 350 households, or whatever the number is. As per the government of India's instructions, you need to make a water, sanitation and housing committee. Sir, So that committee only can utilized construct for all the purposes of the all the community. we'll do that. So you have to, anyway you have To constitute, yes. constitute a committee. So that committee can work for all these. Yes, sir. Usually their tribal leaders are part of this temple committees, sir. So we ask them to form. Yes, whatever. Yes. Village, it is the village to decide. Yes, sir. Take a call. Yes. Our only compulsion is that 50% of women should be there in that committee. So you can constitute a committee. Yes, sir. And give them all the opportunities and all the responsibilities. Yes, yes. 61 lakhs worth their compensation is ready with us, sir. Only once that committee will transfer the amount to committee, that committee can construct the temples. 61 లక్షలు ఉందమ్మా మీ డబ్బులు, టెంపుల్కి గుడ్లకి రావాల్సింది. ఒక కమిటీ వేసుకొని, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, కమిటీ ఫామ్ చేసి వాళ్ళు మీ అకౌంట్కి ఇచ్చేస్తే ఇక్కడ స్థలంలో మీరే గుడి కట్టుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ఉంటుంది? అయితే ఇంకా ఉన్నాయండి ప్రాబ్లమ్స్. మా గ్రామం చుట్టూ కాంపౌండ్ హాల్ కంప్లీట్ కాలేదు, అది కూడా కంప్లీట్ చేయాలని మా గవర్నమెంట్కి కోరుచున్నాం సార్. అంటే ప్రహరీ ఆఫ్ అయింది సార్, ఆఫ్ కట్టాలి సార్, ఇంకా కట్టాలి. కాంపౌండ్ వాల్ షేరింగ్ నుంచి సార్ మనం కాంపౌండ్ వాల్ దిస్ వి హావ్ కన్స్ట్రక్టెడ్ పార్కింగ్. సో దే వాంటెడ్ టు కంప్లీట్ దిస్ షేరింగ్ బై కటింగ్ ద కాంపౌండ్ వాల్ కాస్ట్, sir. We have given them almirahs in their houses and toilets were initially planned under Swachh Bharat, but they had already toilets in their old village. They cannot sanction Swachh Bharat toilets. So what we have done with cutting this compound wall cost, we have constructed toilets and almirahs in that house. Now we don't have money for compound wall because for every PDF household the upper limit is 10 lakhs. ఈ కాలనీ వరకు సెన్స్ చెప్పచ్చు. మీరు శ్మశానం గురించి చెప్పారు సార్, అయితే వేరే మీరు చెప్పారు సార్. రెండు ప్రాబ్లమ్స్.
లేదు సార్, మేము పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇక్కడికి వచ్చాము. పాత ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చాము. పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ సార్. మరి కేంద్రము రాష్ట్రము కలిసి ఇది పని జరిపించాలి కాబట్టి కేంద్రం వారు మాకు రాష్ట్రాన్ని గుర్తుంచుకొని కొంచెం నిధులు ఏర్పాటు చేస్తే మా జగనన్న మాకు నిర్వసితులకు డబ్బులు ఇస్తారు సార్. మరి మీరు కూడా త్వరగా మాకు నిధులు ఇస్తే మా జగనన్న మాకు మేలు చేస్తారు. మేము మీ అందరినీ గుర్తు చేసుకొని హ్యాపీగా ఏదో ఒక ఉపాధి పెట్టుకొని బ్రతుకుతాం సార్. మరి అది మీరు గుర్తు చేసుకుని ఓసారి మోడీ గారికి కూడా జిందాబాద్ అనండి. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు మా గ్రామం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మరోసారి మా ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సభ ముగిస్తున్నానండి. మడకం పోసమ్మ చాలా బాగా మాట్లాడింది. మడకం పోసమ్మకి గట్టిగా. సో ఇంకా మనకి టైం సమయాభావం లేదు. సో ఇంకా నెక్స్ట్ వెస్ట్ గోదావరి ప్రాజెక్ట్ వేరే ఇలాంటి కాలనీకే వెళ్ళాలి. తర్వాత పోలవరంలో మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడితో ఈ ఇంటరాక్షన్ ముగించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే ఈ ప్రోగ్రాం ఇంత సమయం నుంచి వేచి చూస్తున్నామో మన జలశక్తి మంత్రివర్యులు శ్రీ గజేందర్ సింగ్ షెకావత్ జీ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ओके भारत माता की, भारत माता की। आदरणीय मुख्यमंत्री जी, पीपल सिटिंग ऑन द डायस और इस परिसर में उपस्थित देवियों सज्जनों, I cannot speak in Telugu, so I think it will be hard to understand for all of you. So better you translate. May I speak in English or Hindi? Whatever language it is. Okay? Hindi is better. In Hindi is okay. It's okay. అందరికీ నమస్కారం చెప్పారు. ఈ కాలనీకి వచ్చినందుకు సంతోషం అని చెప్పి మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది. मैंने ये कॉलोनी देखा है and I must congratulate CM Jagannath Garu for constructing beautiful facilities here. నేను కాలనీకి వచ్చి చూశాను. చాలా మంచి వసతులు ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఈ కాలనీ కట్టించినందుకు అని. स्टिल अभी भी यहाँ पे कुछ इम्प्रूवमेंट की गुंजाइश है, जैसा अभी जो बहन आई थी वो बता रही थी. हमने अभी बातचीत किया है, कुछ और विषयों पर भी बातचीत किया है. जो एडमिनिस्ट्रेशन के लोग ये कॉलोनीज कंस्ट्रक्ट कर रहे हैं, मुझे लगता है कि उनको क्वालिटी पर और ज़्यादा ध्यान देने की ज़रूरत है. जो हाउसेज कंस्ट्रक्ट करते हैं उनको कॉलोनी उनकी जो है क्वालिटी को और बेटर बनाएं और सस्टेनेबल बनाएं. और मैंने सीएम गारू को अभी कहा है कि यहाँ पर लाइवलीहुड एक्टिविटीज़ को शुरू करना चाहिए ताकि लोगों को यहाँ अदर देन एग्रीकल्चर जो है अपने काम करने का कुछ न कुछ रोजगार करने का मौका मिले. మన మంత్రివర్యులు ఏమంటున్నారంటే ఇప్పుడే కొంతమందిని నేను విన్నాను. వాళ్ళు చెప్పిన బాధలు, వాళ్ళు చెప్పిన గ్రీవాన్సెస్ వినడం జరిగింది. దాంట్లో నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నాం. వీటన్నిటిని ఈ వినతుల్ని ఎలా తీర్చాలన్నది నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుకున్నామని చెప్పారు. ముఖ్యంగా ఈ కాలనీలో క్వాలిటీ ఏదైతే ఉందో ఇల్లు కానీ టాయిలెట్లు కానీ రోడ్లు కానీ క్వాలిటీతో కట్టాలి. అట్లాగే రెండోది ఉపాధి వ్యవసాయమే కాకుండా ఇంకా వివిధ ఉపాధి అవకాశాలు ఏమున్నాయో మీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అని చెప్పి మంత్రివర్యులు చెప్తున్నారు. मोदी जी की तरफ से मैं आप सबको एक चीज़ का भरोसा दिलाता हूँ. अभी वो बहन जी कह रही थी जल्दी पैसा दो, जल्दी पोलावरम पूरा करना है. एक चीज़ का भरोसा मैं आपको दिलाता हूँ, जो आंध्र प्रदेश के रीऑर्गेनाइजेशन के समय भारत सरकार का मोदी जी का आंध्र प्रदेश से वादा है पोलावरम बनाने के लिए, एक एक ईंट लगाने का खर्चा उठा करके, एक एक पत्थर लगाने का खर्चा उठा करके पूरा पोलावरम प्रोजेक्ट बने, इसको हम इंश्योर करेंगे. ये मोदी जी की तरफ से आप सब लोगों को संदेश है. ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే మోదీ గారు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే మన సీఎం గారు కట్టిస్తారన్నారు. ఇప్పుడే ఒకరు మాట్లాడుతూ దానికి మంత్రివర్యులు ఏం చెప్తున్నారంటే విభజన చట్టంలో మోదీ గారు ఇచ్చిన హామీ మేరకు
సో ప్రతి ఒక్క ఇటుక కూడా మేము ఇక్కడ కట్టిస్తామని చెప్పి మన కేంద్ర మంత్రివర్యులు ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. आप सबका बहुत सारा धन्यवाद। और एक बार जब प्रोजेक्ट पूरा होगा उसके बीच में हम लोग एक बार फिर मिलेंगे और एक बार और यहाँ के जो है हकीकत को यहाँ को कैसे और अच्छा कर सकते हैं इसके ऊपर हम सब मिलकर के काम करेंगे। आंध्र प्रदेश की सरकार इस पोलावरम प्रोजेक्ट को पूरा करने के लिए जो भी कुछ सहायता की ज़रूरत है, मोदी जी का नारा है सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास। हम सब मिलकर के काम करें और इस देश के लिए, देश को आगे बढ़ाने के लिए हम सब मिलकर के काम करें। उसमें आंध्र प्रदेश की सरकार का पूरा सहयोग करने का भरोसा भारत सरकार की तरफ से, मोदी जी की सरकार से मोदी जी की तरफ से मैं आप सबको देना चाहता हूँ। సో ఇంకొకసారి నేను మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్కి మధ్యలో వస్తాను, ఇలాంటి కాలనీలు కూడా విజిట్ చేస్తాను. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి అవసరం ఉన్నా మోడీ గారి తరపున నేను హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్క హామీని నేను పూర్తి చేస్తాను అని మన కేంద్ర మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. సో అందరూ కలిసికట్టుగా మన దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలి. సో ఇదే మోడీ గారు ఎప్పుడు చెప్పే మాట. సో దీనికి అందరూ పూనుకోవాలని చెప్పి కూడా మన మంత్రివర్యులు చెప్తున్నారు. देखिए आरएनआर जो है इसके काम से जुड़े हुए सारे ऑफिशियल से मैं एक बात कहना चाहता हूँ। एक आदमी एक जगह से विस्थापित होकर के दूसरी जगह आता है। एक पेड़ को अगर जो पिछले 50 साल से, 100 साल से, 200 साल से एक जगह पर एक पेड़ हो, उसको निकाल करके चाहे कितना भी टेक्नोलॉजी का उपयोग करो, उसको निकाल करके अगर आप दूसरी जगह ला करके रखोगे, उसको नर्चर करने की, हैंड होल्ड करने की ज़रूरत होती है। केवल उसको ला करके और एक से दूसरी जगह पे हमने शिफ्ट कर दिया, उससे काम नहीं चल सकता। हमको उनको बहुत पेशेंस के साथ में उसको सींचना पड़ता है, उसका ध्यान रखना पड़ता है, उसको नर्चर करना पड़ता है। आरएनआर एक्टिविटीज़ से जुड़े हुए लोगों को, ऐसे सारे प्रोजेक्ट अफेक्टेड फैमिलीज़ हैं, उनको यहाँ रीएस्टेब्लिश करने के लिए बहुत पेशेंस के साथ में नर्चर करने की ज़रूरत है, ताकि इनकी रूट्स एक बार वापस यहाँ ठीक से एस्टेब्लिश हो जाएं। और उसके लिए जो है गवर्नमेंट को और साथ में जो लोग यहाँ इसके साथ में जुड़े हुए हैं, जो एनजीओज या सोशल सेक्टर के लोग काम करने वाले हैं, उनको बहुत गंभीरता के साथ में काम करना चाहिए। సో మంత్రి గారు ఏమన్నారంటే, ఒక చెట్టు 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు చెట్టు ఒక ఊర్లో ఉండి దాన్ని మీరు ఎంత టెక్నాలజీ ఉపయోగించి ఆ చెట్టుని ఒక చోట నుంచి ఇంకో చోట పెడితే అది కరెక్ట్గా పెరుగుతుంది అని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేం. అట్లాగా ఒక కాలనీలో ఉండే నిర్వాసితులు, ఒక ఊర్లో ఉండే నిర్వాసితులు అక్కడి నుంచి వాళ్ళని తీసేసి వేరే కాలనీలో పెట్టేసి మన పని అయిపోయింది అంటే R&R అధికారులు అలా చేస్తే మంచిది కాదు. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళని జాగ్రత్తగా చిన్న పిల్లల్లా చూసుకుంటూ, వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా మనం దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పడేసామన్న రీతిలో ఎవరు పనిచేయకూడదు, జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి అని చెప్పి మంత్రివర్యులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్, ధన్యవాద్ సబ్కా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇందుకూరు R&R కాలనీలో దాదాపుగా 350 దగ్గర ఇళ్ళకు సంబంధించిన R&R కాలనీని చూడడం, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న విషయాలను, వసతులను తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న సమయంలో కొన్ని విషయాలను, కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది. అధికారులు అన్ని రకాలుగా కూడా అందరినీ కూడా బాగా పట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు అన్న సంగతి తెలిసి చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా చిన్న సమస్యలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా కాస్త ధ్యాస ఎక్కువ పెట్టి అటెండ్ కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లతో సహా
ఇంకా సుమిత్ ఇటు వాళ్ళందరూ కూడా ఎవరైతే చూసుకుంటా ఉన్నారో R&R ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. అదే మాదిరిగానే ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇటువంటి ఈ ప్రాజెక్టు పూర్తయితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తవుతేనే ఆంధ్ర రాష్ట్రం అన్నది సస్యశ్యామలంగా ఉండడానికి ఎంతో ఊతమిచ్చే ప్రాజెక్టు. గోదావరి ప్రాంతానికి ఇది కాపాడగలుగుతుంది. నీళ్లను అష్యూర్డ్ వాటర్కు ఇంకా కొంత ఎక్కువ ఊతమిస్తుంది. కృష్ణా జలాలకు ఇది సప్లిమెంట్ చేస్తుంది. మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా ఊతమిస్తుంది అన్న సంగతి వేరే చెప్పవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న సహాయానికి అదనంగా కూడా ఇస్తాను అని నేను చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి అన్న సంగతి మాత్రం మరొక్కసారి చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం 6,80,000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన నా మాట నాకు బాగా గుర్తుంది. ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాకుండా నేను ఇంకొకటి మాట కూడా చెప్పాను. ఆ మాట గతంలో 2006లోనే నాన్నగారు పోలవరం ప్రాజెక్టును స్టార్ట్ చేసే దిశగా అడుగులు వేసినప్పుడు చాలామంది రైతులు అప్పట్లో ఈ రేట్లు వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. కేవలం 1,50,000 రూపాయకి, కేవలం 1,25,000, 1,50,000 రూపాయకి మాత్రమే భూములు ఇచ్చిన చాలామంది రైతులు కూడా అప్పట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీసం 5 లక్షల దాకా అన్న తీసుకొని పోవాలి అని మనం చెప్పడం కూడా జరిగింది. సో 5 లక్షల్లో 1,50,000 అప్పట్లో వచ్చి ఉంటే మరో 3.5 లక్ష వాళ్ళకు కూడా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది అన్న సంగతి ఆ రోజు నేను మాట చెప్పినాను. అది కూడా నాకు గుర్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ఆ భరోసానిస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కాసేపటి కిందటనే ఇక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైనా చేద్దాం జగన్, ఏదైనా కలిసికట్టుగా ఏదైనా ప్రపోజల్స్ కూడా ఏమైనా ఉంటే కూడా తీసుకొని రండి అని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ R&R కాలనీస్లో దీన్ని ముమ్మరంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.